నాలుగో రోజు మధ్యాహ్నం 12:15. ఏం పాట అక్క? ఏం పాట కంపోజ్ చేస్తావు? ఏదో నాకు వచ్చే రెండు దరువులేదు సార్. ఏదన్నా సరదాగా మన షో మీద ఒక మంచి సాంగ్ కంపోజ్ చేయాలని. మంచిగా రా నువ్వు. ఆడు 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 బాగా ఆడు, బిగ్ బాస్ సీజన్ 8. ఆడు 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 బాగా ఆడు, బిగ్ బాస్ సీజన్ 8. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా, టన్ 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 టన్. ఏ బిడ్డ ఇది బిగ్ బాస్ అడ్డా, టన్ 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 టన్. మధ్యాహ్నం 1 ఈరోజు మెన్యూ ఏంటి? లంచ్ మెన్యూ డిసైడ్ అవ్వలేదు. కాలీఫ్లవర్ ఆలు ఇంకా స్టార్ట్ చేస్తలేదు ఏంటి అక్క? మరి సో గుర్తు చేస్తావు బ్రేక్ఫాస్ట్ ఎందుకు క్లాస్ వీక్ ఇచ్చుకుంటాం ఆమె ఒక సెంటెన్స్ ఇవ్వమ్మా అంటే 3 పేజీల పారాగ్రాఫ్ రాస్తుంది. నా వల్ల కావట్లేదు ఆమె తట్టుకోడు. బేబక్క గారికి తర్వాత ఇంకొక చెప్పాలి. బేబక్క గారికి మాతో మాట్లాడి కెమెరాతో కాదు. ప్లీజ్. మధ్యాహ్నం 1:15. సోనియా రాయుడు, ఆదిత్య వాకర్. సోనియాని రాయుడా అన్నావా? రైడర్ అంటాను అంటే అట్లా. నేను ఇక డాన్సర్. నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా అదే, నేను ఇక డాన్సెస్. నేను కూడా ప్రేరణ జడేసర్. జడేస్. యష్మి మటన్ చాపర్. మసాజర్. ఆయిల్ పుట్టర్. పృథ్వీ ద ఈటర్. ఈ శేఖర్ గారి గురించి జోకర్, లేకపోతే సంత్రా ఈటర్ కూడా పెట్టారు. స్టార్టింగ్ ఆరెంజ్ మ్యాన్. నేను చెప్పాను నాకు బ్లైండ్ ఫోర్స్ చేసి నాకు సంత్రా వాసన వస్తే శేఖర్ గారే ఎక్కడ. గేమ్స్ ఉంటే సంత్రా పట్టుకొని శేఖర్ చుట్టూ అనుకుంటూ రావాలి, ఈజీగా వచ్చేస్తాడు. సాయంత్రం 5:45. బట్ ఐ పర్సనలీ ఫీల్ రెండు టీమ్ చెప్పిన పాయింట్స్ కూడా కరెక్టే. ఐ పర్సనలీ ఫీల్ దట్ వేరే వాళ్ళ గురించి ఐ పర్సనలీ ఫీల్ కరెక్ట్. నేను ఆయన ఏం అర్థం చేసుకున్నాను, బికాస్ ఆయన వచ్చి రెండు టీమ్ కి రింగ్ స్టార్ట్ చేసి ఎండ్ వరకు తర్వాత ఇంకో రింగ్ తీసుకోవాలన్నారు తప్ప శరీరం గురించి ఈ నెవర్ కేమ్. సో నేనేమనుకున్నా ప్రాబబ్లీ ఆయనకి మైండ్ లో ఉంది శరీరం గురించి. హి వాస్ వెయిటింగ్ ఎవరు ఎలా ఆడతారని, బట్ ఈ గేమ్ ని క్లారిటీ. అవన్నీ ముందే చెప్పాం, అది చెప్పి మిగతా యూజ్ చేసే స్ట్రాటజీ అని క్లియర్ పల్లె అనుకున్నాం. బట్ వి థాట్ ఓకే శరీరము లింక్ అంటే బాడీ. పలక తీసుకుని అందరూ పలక ఫస్ట్ అనుకున్నాం, కానీ మరి హెడ్ టు హెడ్ అయిపోతుందని పడిపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుందో ఏంటో. అంత స్ట్రెంత్ ఉండదు కాబట్టి. అంటే లుక్ హౌ టూ సైడ్స్ కెన్ థింక్, పర్స్పెక్టివ్స్. సాయంత్రం 6 ఇక్కడ సంచాలకి ఏది కరెక్ట్ అది కరెక్ట్. స్ట్రాటజీ వాడినప్పుడు నువ్వు సపోజ్ ఏది కరెక్ట్ వాడు రిఫర్ అమ్మా, వాడు డిసిషన్ రాంగ్ అయినా వాడు చెప్పిందే ఫైనల్. సింపుల్. ఇప్పుడు నువ్వు ఉన్నావు పృథ్వీ, నువ్వు సంచాలక అయినావు, నువ్వు చెప్పద్దు బికాస్ నువ్వు స్ట్రాటజీ చెప్తే గేమ్ ఆడే మజా వచ్చు. నువ్వు నీ గేమ్ కరెక్ట్ అనిపిస్తుంది అంతే. ఒకటి చేతిలో పట్టుకోకూడదు, ఒకటి తర్వాత బాడీ నుంచి ఒక్కొక్కడి నుంచి అలా చెప్పాలి కదా, అంతే. నేను అదే రాత్రి 7 లాస్ట్ మూమెంట్ లో ఆయనక నాకు హాత్ ఇచ్చింది. లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇచ్చావంట. గుర్తు పెట్టుకుంటాను ఇంకా. నేను మీ టీం స్ట్రాంగ్ ఉంటుందని నేను ఫస్ట్ అడిగింది. నేను అందుకే వీడు ఉన్నాడు కదా నాకు కొంచెం హెల్ప్ అవుతుంది వెళ్ళొచ్చు అనుకున్నాను. I was actually standing for you అప్పుడు, కానీ ఆఫ్టర్ నిఖిల్ పిచ్ అవ్వగానే యూ వెంట్.
ఐ వాజ్ స్టాండింగ్ ఫర్ యూ. అని కానీ అప్పుడు యూ టుక్ ఎ డెసిషన్ అంటున్నా, గ్రూప్ డివైడేషన్ అప్పుడు. నేను ఇంకా మీరు లేవట్లేదు నో నో నో, ఆల్సో తన అది తన చాయిస్ ఏంటంటే ఇట్స్ ఓకే. లేవట్లేదేమో అనుకున్నా నేను. నో లేస్తూనే ఉన్నా, వాళ్ళకి ఒక లుక్ కూడా ఇచ్చిన లేస్తున్నా అని. రాత్రి 7:30 ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఎందుకంటే అబ్బాయి వచ్చిన దగ్గర. రాత్రి 8:15 సో అది హాస్పిటల్ ఓకే కదా, కానీ ఒక తప్పు ఇంట్లో ఒక క్యాట్ ఉందంట, దాని పేరు సింబా అంట. అయితే సింబా కదా, సింబా అంట. దానికి పాలు పెడితే నాకుతుంది కదా. అయితే దాన్ని నువ్వు పిక్చర్స్లో చెప్పగలవా ఎట్లా ఉంటుంది? సింబాలిక్ 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 అని. ప్లీజ్. ప్రశాంతంగా ఉన్న యశ్విని వైడా శేఖర్డా వైడా ఎట్లా రాస్తాయి అసలు నాకు అర్థం లేదు. వైడా ఎట్లా రాస్తాయి? అమ్మా అయ్యో నాయన వద్దురా నాయన. యాభై కూడా కొడుతున్నావు అమ్మా. ఇన్నాళ్ళు నీకు జోకులు చెప్పా, ఇవాళ అందరూ కూర్చున్నాక మీకు ఒక మంచి థ్రిల్లర్ స్టోరీ చెప్తా. పిచ్చెక్కి థ్రిల్లర్ స్టోరీ. నాకు ఆల్రెడీ సగం పిచ్చిలేసింది, నువ్వు పిచ్చిపోయిందంటే అందరూ కూర్చున్నప్పుడు ఎంతమంది నేను చెప్పలేను. గూస్ బంప్స్ ఒక్కొక్కరికి. చూస్తాను నేను ఎంతసేపు రాలేదనుకోండి పక్కా ఉంటా నామినేషన్. వాళ్ళిద్దరికి ఆల్రెడీ చెప్పా. ఇప్పుడు ఎవరు మన పృథ్వీకి చెప్పా, బాగా నచ్చేసింది. పృథ్వీకి నవీల్కి అయితే పిచ్చెక్కేసింది. అంటే అందరికి చెప్పాలి. వాళ్ళు తేడాగా ఉన్నారు, వాళ్ళు ఎంతగా ఉన్నారు అనుకుంటున్నావు నీ స్టోరీ ఎన్నాక. కానీ భాష నీ జోక్స్ కి లేదు. మాకు నవ్వు రానప్పుడు మేము పెట్టే ఫేస్లు ఉంటాయి కదా, అది చూసి నాకు భయంకరంగా నవ్వు వస్తుంది. నాకు అందరికి ఎక్స్ప్రెషన్ బాగా నచ్చుతుంది. ఇలా చూస్తే అన్నా నువ్వు ఏం చెప్పినావు అన్నా, నాకు అర్థం కాలే, ఏమన్నా ఉందా కంటిన్యూషన్ అయిపోయిందా అంత విన్నా కూడా చెప్పన్నా థ్రిల్లర్ స్టోరీ చెప్పు నీ సాహసానికి. ఒక ఓ కాదక్క అమ్మా, నేను అమ్మ ఏం అనలేకపోతే ఏమన్నా అంటే మళ్ళీ దానికి ఏమంటాడని ఒక భయం నాకు. అట్లా భయపెట్టిండు. అంతే అంటావు. ఎందుకు వచ్చి నువ్వు నామినేషన్ రూమ్ లో చెప్పండి నామినేట్ చేయబోతున్నా పో. చీఫ్ కోసం నువ్వు పోరాడవా? నాకు నీకున్నది ఎంత ఇంపార్టెంట్ అక్క చీఫ్ అంటే. రాత్రి 9:15 నాకు ఇంకొక పాయింట్ దొరికింది. మీరు ఇప్పుడు ఆరెంజ్ తిన్నారు కదా, నన్ను చూసి నాకు ఆఫర్ ఇవ్వలేదు మీరు. ఇంకొక పాయింట్ దొరికింది. అక్కడ ఇచ్చింది ఆఫర్ 39th. కానీ యు ఆర్ ద ఓన్లీ క్యాండిడేట్. నేను ఇలాంటి జోక్స్ లవ్ యూ శేఖర్. I wish and I hope will continue the same. Yes. ఏం ఆలోచిస్తుంటావు అలా ఒక్కడే? నిజం చెప్పినా నేను ఒక స్క్రీన్ ప్లే మధ్యలో వదిలేశాను. ఓ నైస్ నైస్. సంథింగ్ ఉండాలి, లేకపోతే నేను ఒక స్క్రీన్ ప్లే మధ్యలో వదిలేశాను. అది నేను నా మైండ్లో క్రియేట్ చేస్తున్నాను. దాంట్లో నాకు క్లైమాక్స్ మంచిగా వచ్చింది, ఇంటర్వల్ బ్యాంక్ కూడా మంచిగా వచ్చింది. కానీ మధ్యలో ఉన్న కొన్ని సీన్స్ నాకు నచ్చలేదు. ఓకే. సో ఆ సీన్స్ మళ్ళీ ఎలా చేయాలి అదే దాని గురించి ఆలోచిస్తున్నాను. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఉన్న ప్రెషర్స్ కూడా ఉన్నాయి, కానీ మెయిన్ ఇక్కడ నుంచి డైవర్ట్ చేసి మైండ్ అక్కడికి పెడుతున్నాను. గుర్తుంటుందా పెన్ పేపర్ లేకపోతే? అదే చేయాలి కదా, అందుకే ఇంత. నాకైతే పెన్ పేపర్ కంపల్సరీ, ఎందుకంటే వెళ్ళిపోతుంటే అది కదా, అందుకే నేను ఇక్కడ ఒంటరిగా కూర్చున్నాను. కానీ ఇక్కడ ఉన్న గేమ్ కూడా ఆడుతున్నాను, అది ప్రాబ్లం ఏం లేదు. రాత్రి 11 మైక్ తీసేసి ఎగరేద్దాం, పోతే పోయింది. వస్తావా? నువ్వు ఎగరడం స్టార్ట్ చేస్తే సాంగ్ వేస్తారు. ఏకపోయినా పర్లేదు, నీళ్ళు అంటున్నా. మనల్ని ఎవరు రాలేదు.
అది చేయనేమన్నా అవుతుందో చూసుకో. బిగ్ బాస్ ఏమన్నా ప్రాబ్లం అయితే నేను ఏ మైక్ లో మాట్లాడుతున్నా వాడిదే మిస్టేక్. కాదు, మీరు స్విమ్మింగ్ పూల్ జంప్ చేస్తున్నారా వర్షంలోగా? నాకు కూడా వెళ్ళాలను కానీ చేంజ్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ కదా నాకు. నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అందరూ బయటకు వస్తారు. అందరు వచ్చినాక వస్తా. అందరు వస్తే వస్తా. మీరు ఆడండి. నో నో రక్ష నేను ఉందిగా ఏకే చలి పెడుతుంది అబ్బాయి, ఘోరంగా చలి పెడుతుంది. బాల్ పెడితే బాగుండాలి. ఇంకో చెప్పలేదు. అయ్యో జాగ్రత్త పిల్లలు. అయ్యా 5వ రోజు మధ్యాహ్నం 2:45. యష్మి, మీరు ఇంట్లో పెద్ద ప్లాన్ అయిన కారణ మీకు డ్రాగన్ ఫ్లై రూమ్ లభించింది. క్లాప్. డ్రాగన్ ఫ్లై రూమ్ లో ఉన్న ఫెసిలిటీస్ ని మీరు మాత్రమే ఉపయోగించుకొని ఆనందించండి. మీకు ఇచ్చిన ఈ కీ గుడీస్ కి సంబంధించింది. గుడీస్ కూడా రూమ్ లో ఉన్న క్లాన్ సభ్యులకి మాత్రమే సంబంధించినవి. ఈ కీని జాగ్రత్తగా ఉంచుకోవడం మీ బాధ్యత. రాత్రి 10:45. బేసికలీ ఎలా ఉండాలో ఏం చేయాలో మాకు క్లారిటీ లేదు. సో అందుకే మేము డిసైడెడ్ విల్ గో విత్ ఏం పని చేయాలి. అండ్ పర్సనల్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, లైక్ 4-5 మెంబర్స్ ఉన్నారంటే మా క్లాన్లో ఒకరికి నీకు చేయాలనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఆమ్లెట్ వేసుకోవాలనిపించా, వేసుకో నువ్వే. నీకే గిన్నెలు వాష్ చేయాలనిపిస్తుందా, చేసుకో. నీకు నచ్చదా, చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ he will come, he will fight for his omelette with you. నాకు ఆమ్లెట్ కావాలి రేపు, that's up to you. నువ్వు ఏం డిసిషన్ తీసుకుంటావు. సో నేనేమంటున్నా, మా టీం వాడు ఏ పని చేయాలనిపిస్తే చేస్తా, లేదంటే లేదు. వీ వాంట్ టు యూజ్ అవర్ పవర్స్. ఆడి గెలుచుకున్నాము, వీ వాంట్ టు డూ. మీరు చేయలేదంటే నెక్స్ట్ మనం చేయం. అది క్లారిటీ. ఒక నిమిషం క్లారిటీ ఇస్తా. చేసేవాళ్ళు నాకు అనిపించింది అనుకో, నేను చేసేస్తాను. లేదనుకో చెయ్యాలి. నాకు క్లారిటీ అయితే నేను అక్కడ అదే నాకు మీ సైడ్ నుంచి ఎలా టీం లగ్జరీ టీంకి చేయగలరు. ఉన్న దాంట్లో వండి పెట్టగలరు అంతే. అంటే ఇప్పుడు నాకు కాఫీ కావాలంటే మీరు చేయగలరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా కాదు, లగ్జరీ చెప్తున్నా. అదే సోలో నీ ఒక్కడికే కావాలంటే చేయలేను నీ క్లారిటీ నేను ఇచ్చాను. అంటే లగ్జరీ టీంకి ఇప్పుడు మన టీంకి కాఫీ కావాలి అంటే నువ్వు ఒక్కరికి అడిగితే వేరు, అందరికి కలిసి వెళ్ళాడు. అక్కడ యష్మి ఎలా చెప్పింది అదే అది నా మీద డిపెండ్ ఉంటుంది అంటే నాకు అనిపించిన చేసిస్తా, లేదని లేదు. ఎందుకంటే కుకింగ్ కంట్రోల్ ఒకటే నా చేతిలో ఉంది. సేమ్ నిఖిల్లో కూడా నాకు ఇప్పుడు ఆమ్లెట్ కావాలంటే ఐ విల్ ఫైట్ ఫర్ మై ఆమ్లెట్. అదే ఎందుకులే గొడవలు అంటే నేను ఆమ్లెట్ వేసుకుంటాను. ఏ ప్లేయింగ్ లైక్ దిస్. పర్సన్ యూజ్ చేసేటప్పుడు
ఏం పర్సనల్? Suppose if you're making an omelette on అదే your own. ఇప్పుడు పర్సనల్ గా నేను ఆమ్లెట్ వేసుకోవాలనిపిస్తే నేను వేసుకుంటా. నాకు ఎందుకు గొడవలు అంటే నేనే వాష్ చేస్తా, నేను యూజ్ చేసింది. నాకు వద్దు అంటే నిఖిల్తో ఆమ్లెట్ వేయించుకుంటా. ఇలా లేదు నాకు నిఖిల్ నేను ఆమ్లెట్ వేసుకుంటా, వద్దు వీళ్ళు నాకు వెజల్స్ వాష్ చేయాలి అంటే అలా. సో ఐఎమ్ జస్ట్ లివ్ ఇట్ ఫర్ దెమ్. ఓకే, క్లియర్? దా యూర్ ఓకేనా? Yeah.